మనకు చాలా కార్మిక సంఘాలు ఉన్నాయి. మన దేశంలో చాలా కార్మిక సంఘాలు ఉన్నాయి. కార్మిక సంఘాలకు చరిత్ర కూడా ఉంది. ఆ కార్మిక సంఘాల చరిత్రలోకి వెళ్తే ఎంఎన్ రెడ్డి గారు ఏఐటీసీ కీలకమైన నాయకుడు. భారత స్వాతంత్రోద్యమంలోనే ఏఐటీసీ ఏర్పడ్డది 20లోనే. ఏర్పడ్డ తర్వాత దానికి లాలా లజపతి రాయ్ మొట్టమొదటి ప్రెసిడెంట్. లాలా లజపతి రాయ్ ముసలుడై చనిపోలే. లాలా లజపతి రాయ్ ఎలా చనిపోయాడంటే బ్రిటిష్ వాళ్ళ పోలీసులు కొట్టిన దెబ్బలకి ఒక 5-6 రోజులు బాగా నమిసి తర్వాత చనిపోయాడు. అంటే మొట్టమొదటి ఏఐటీసీ ప్రెసిడెంట్ వృద్ధాప్యం వచ్చి చనిపోలే, యాక్సిడెంట్లో చనిపోలే, లేదా డిసీజ్ తోటి చనిపోలేదు. ఒక సామ్రాజ్యవాదం, బ్రిటిష్ సామ్రాజ్యవాదం కొట్టినటువంటి దెబ్బలకి బాగా దెబ్బతిని ఆయన శరీరం అట్లా చనిపోయాడు. అందుకని లాలా లజపతి రాయ్ని చంపాడు, అట్లా కొట్టారు. దీని మీద కోపంతో ఆయన మీద పగ తీర్చుకోవాలని, ఆ పోలీస్ అధికారిని చంపాలనే దాంతో చంద్రశేఖర్ ఆజాదులు వీళ్ళంతా వెంటనే కాల్చి చంపేస్తారు. ఒక 4 రోజుల్లోనే పగ తీర్చుకుంటారు. అంటే మన జాతీయోద్యమంలో కార్మిక వర్గం యొక్క పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. అట్లే మన బాలగంగాధర తిలక్ ఒక ముఖ్యమైన నాయకుడు. ఆయన పేరు వినంగానే స్వరాజ్యం నా జన్మ హక్కు నినాదం ఇచ్చింది ఎవరు అంటే బాలగంగాధర తిలక్ అంటాం. వాస్తవంగా నినాదం ఇచ్చినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే, నువ్వు ఈ నినాదం ఇచ్చావు, నిన్ను అరెస్ట్ చేస్తామని ఆయన అరెస్ట్ 6 సంవత్సరాలు జైలు శిక్ష చేసింది. 6 సంవత్సరాలు జైలు శిక్ష చేసింది. బాలగంగాధర తిలక్కి జైలు శిక్ష చేస్తే భారత కార్మిక వర్గం చేతులు ముడుచుకొని కూర్చోలేదు. బాలగంగాధర తిలక్కి చేసినటువంటి శిక్ష ఇది అమానుషం, ఇది అన్యాయం, దీన్ని మేము అంగీకరించమని భారత కార్మిక వర్గం వరుసమ్మటి ప్రతి సంవత్సరం 6 రోజులు సమ్మె చేసింది. 6 రోజులు సమ్మె చేసింది. అందులో మా రూపాయి మా జీతం ఎంతమంది ఏం లేదు కార్మికులు. బాలగంగాధర తిలక్ అరెస్టు అక్రమం, అప్రజాస్వామికం, దీన్ని సహించాలని భారత కార్మిక వర్గం పోరాడింది. నేను ఎందుకు ఈ విషయం చెబుతున్నానంటే అప్పుడు ట్రేడ్ యూనియన్ చట్టం కూడా లేదు. మనకి ట్రేడ్ యూనియన్ చట్టం వచ్చింది 1926లో. అంటే దాని అర్థం ఏంటి? చట్టాలు లేకముందు కూడా భారత కార్మిక వర్గం పోరాడింది. అది కూడా ఒక రాజకీయ సమస్య మీద పోరాడింది, ఒక ప్రజాస్వామిక సమస్య మీద పోరాడింది. అట్లా క్విట్ ఇండియా ఉద్యమం వచ్చింది 42 ఆగస్టు 9. క్విట్ ఇండియా ఉద్యమం కూడా ఏంటి, దానికి ఉన్న గొప్ప ఏంటంటే దానికి ఏం లేదు గొప్ప. అంతకుముందు కూడా చాలా మహాత్మా గాంధీ చాలా పిలిపించేవాడు. సహాయ నిరాకరణ ఉద్యమం జరిగింది 20 ఆ ప్రాంతాల్లో. పెద్ద ఎత్తున ప్రజలు పోరాడారు బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా, రోడ్ల మీదకి వచ్చారు. ఘర్షణ జరిగింది ఒక దగ్గర. ఆ ఘర్షణలో పోలీసు వాళ్ళకి 2-3 చనిపోయారు. ప్రజలకి పోలీసులకి, బ్రిటిష్ పోలీసులకి ఆ ఘర్షణలో చనిపోయారు. వెంటనే ఆ ఉద్యమాన్ని ఆపేయాలన్నాడు మహాత్మా గాంధీ. ఏంటంటే ఆయన అహింసా సిద్ధాంతం కదా, అక్కడ హింస వచ్చింది, అందుకని హింస వచ్చింది కాబట్టి ఉద్యమాన్ని ఆపాలన్నాడు. ఆగిపోయింది, చల్లారిపోయింది. ప్రజల్లో చాలా నిరాశ, నిస్పృహ. మళ్ళీ శాస్త్రోల్లంఘన ఉద్యమం వచ్చింది 30లో. అది మళ్ళీ ప్రజలు మహాత్మా గాంధీ మాస్ లీడర్, స్వాతంత్రోద్యమానికి చాలా మొట్టమొదటి అగ్రభాగాలు ఉండే లీడర్. మళ్ళీ ప్రజలు పాల్గొన్నారు. మళ్ళీ ఏదో ఒక ఘటన జరిగింది, ఏదో రౌండ్ టేబుల్ సమావేశాలను పిలిచాడు బ్రిటిష్ రాయబారాలు. మళ్ళీ ఆగిపోయింది. ఎప్పుడైతే మళ్ళీ ఇట్లా పోరాటాలు జరగడం, ప్రజలు రోడ్ల మీదకి రావడం బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా, ఆ పోరాటాలు ఒక స్టేజ్లో ఉధృతం అవుతున్న స్థితిలో మళ్ళీ ఏదో ఒక పేరుతోటి ఆపడం అనేటువంటిది ప్రజల్లో ఒక పెద్ద నిరాశ వచ్చింది. ఇప్పుడు మనం ఎక్కడైతే 50 రోజులు ఆర్టీసీ కార్మికుల సమ్మె తర్వాత కొద్దిగా నిస్సత్తు వచ్చిందని అనుకుంటాం కదా, అదే ఏమి సాధించలేకపోయాం, ఇది మనం అనుకుంటాం. అది అవునా కాదా తర్వాత సందర్భం ఉంటే నేను మళ్ళీ చెబుతాను. కానీ ఇట్లనే భారత జాతీయోద్యమంలో కూడా అనేక ఘటనల్లో నిరాశ వచ్చింది. కానీ ఈ ప్రపంచంలో ఒక ముఖ్యమైన స్ట్రగుల్ జరుగుతుంది. ఏమిటి ఆ పోరాటం అంటే, 2వ ప్రపంచ యుద్ధం జరుగుతుంది. 1939 నుంచి 45 మధ్య ప్రపంచ యుద్ధం. ఆ ప్రపంచ యుద్ధంలో అప్పటి వరకు రవి అస్తమించని సామ్రాజ్యానికి అధిపతి బ్రిటిష్ వాడు. ప్రపంచంలో ఎక్కడైనా కూడా బ్రిటిష్ ఆధిపత్యమే ఉండేది. దాన్ని సవాల్ చేసేవాడు ఒకడు వచ్చాడు, హిట్లర్ రూపంలో వచ్చాడు. నువ్వేంటి ప్రపంచాన్ని నేలేదు, నేనేలా అంటే నేను జర్మనీ జాతి ప్రపంచాన్ని ఏలాలి. ఆయన ఒక సైనికుడి నుంచి వచ్చాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో బాగా దెబ్బతిని, ఆ దెబ్బతిన్న కోపంతో పులిలాగా కింద నుంచి రెచ్చగొట్టాడు.
ఇప్పుడు మోడీ రెచ్చగొట్టేది మనకి మామూలు అనిపిస్తుంది. మోడీ రెచ్చగొట్టేది ఇంటర్లో 10 పైసలే. కానీ ఆ రోజు హిట్లర్ రెచ్చగొట్టింది అసలు మనం ప్రపంచాన్ని ఏలాల్సిన వాళ్ళం. కానీ మనమేంటి, మనమేది ఆంక్షలు పెట్టండి, అమెరికా వాడు ఆంక్షలు పెట్టండి, బ్రిటిష్ వాడు ఆంక్షలు పెట్టండి. ఎట్లనే అది పెద్ద రివోల్ట్ అయిపోయి హిట్లర్ పెద్ద నాయకుడిగా జర్మన్లో వచ్చాడు. వచ్చిన తర్వాత ఆగలేక ఏమైనా సరే ప్రపంచాన్ని ఆధిపత్యం రెండో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది 39 నుంచి. రెండవ ప్రపంచ యుద్ధంలో నియంతలంతా ఒకవైపు ఉన్నారు, ఫాసిస్టులంతా. అంటే ఇటలీ ముసోలిని, జర్మన్ హిట్లర్, అట్లే జపాన్, వీళ్ళంతా ఒకవైపు ఉన్నారు. ఇంకొక వైపున అమెరికా ఉంది, బ్రిటన్ ఉంది, ఫ్రాన్స్ ఉంది. దానికి తోడుగా అప్పుడే మొట్టమొదటి ఒక కార్మిక రాజ్యం ఏర్పడింది రష్యా. లెనిన్ నాయకత్వంలో సోవియట్ రష్యా ఏర్పడింది, ఎర్ర జెండా ప్రభుత్వం. అయితే లెనిన్ చనిపోయాడు. అప్పుడు స్టాలిన్ వచ్చాడు మళ్ళీ గవర్నమెంట్ అధిపతిగా రష్యాలో. ముందు స్టాలిన్ హిట్లర్ తోటి ఒక సంధి, స్టాలిన్కి హిట్లర్కి ఒక సంధి కుదిరింది. దాన్ని నిర్యుద్ధ సంధి అంటారు. మరి ఫాసిస్టు హిట్లర్కి, ఒక కమ్యూనిస్టు స్టాలిన్కి ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం సారాంశం ఏంటంటే, హిట్లర్ ఏమన్నాడంటే, నేను నీ దేశం మీదకి రాను, నువ్వు నా దేశం మీదకి రావు. ఈ పాయింట్ స్టాలిన్ కూడా సంధి కుదుర్చుకున్నాడు. అయితే ఎందుకు ఇది చేశాడు? మొట్టమొదటిసారి ప్రపంచంలో ఒక ఎర్ర జెండా ప్రభుత్వం ఏర్పడేది 17లో. 39కి రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది, ఒక 15 ఏళ్లలోనే. ఆ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత రష్యాని బాగా అభివృద్ధి చేయడం కోసం చాలా కష్టపడుతున్నటువంటి క్రమంలో 8 గంటల పని, మహిళలకు ఆస్తి హక్కు, నిరుద్యోగం లేకుండా చేయటం, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో ఒక్కడ కూడా నాకు ఉద్యోగం కావాలని ఉండకూడదు, అందరికీ ఈ నిర్ణయాలు చేస్తున్నప్పుడు ఇప్పుడు యుద్ధం అంత మంచిది కాదు. సో మనం కొన్ని రోజులు ఇంకా మనం మన దేశాన్ని అభివృద్ధి చేయాలనే నిర్ణయంతో హిట్లర్ తోటి సంధి కుదిరింది. కానీ రష్యా స్టాలిన్కి ఒక అర్థం ఉంది, ఎప్పుడైనా ఫాసిస్టులు వాళ్ళ అన్నమాటకి కట్టుబడి ఉండరు. ఇది ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ బ్రేక్ చేస్తారు. బ్రేక్ చేసినప్పుడు మళ్ళీ మనం అప్పుడు అరే మోసపోయాం కదా, భ్రమంలో ఉన్నాం కదా, మళ్ళీ ఒప్పందం కుదుర్చుకున్నాం, మనం అన్యాయం అయిపోయాం. ఈ పద్ధతుల్లో మనం కాదు, మన పద్ధతిలో మనం రెడీగా ఉండాలి. కానీ రెండవ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఆ జర్మనీ ఆధిపత్యంలో హిట్లరు ఆయనేంటో తెలుసా, ముందే రష్యాతో దాడి పెట్టుకోకూడదు, అందుకని వెనక తర్వాత పెట్టుకోవాలని వెంటనే రష్యా పక్కన ఉన్నటువంటి పోలాండ్ మీద దాడి చేశాడు. పోలాండ్ అంటే రష్యా మీద దాడి చేసినట్టేగా. అప్పుడు ఎర్ర సైన్యం యుద్ధంలోకి దిగిపోయింది. ఇక అప్పటి నుంచి ఆ రెండవ ప్రపంచ యుద్ధంలో 2 కోట్ల మంది రష్యా పౌరులు చనిపోయారు. చనిపోతే చివరికి ఏం జరిగిందంటే మొత్తం హిట్లర్ పారిపోయి, హిట్లర్ ఎక్కడ దాకా పారిపోయాడంటే బెర్లిన్ నగరం దాకా పారిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడంటే బంకర్లోకి వెళ్ళిపోయాడు. చివరికి ప్రపంచానికి తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మళ్ళీ తన ముఖం చూపెట్టుకోవాలంటే ఇక సాధ్యం కాదు. అంత పెద్ద యుద్ధం రెచ్చగొట్టాడు కదా, ప్రపంచాన్ని ఏలేవాడిని మనం, జర్మన్ జాతి అంటే ఇది ఆరియన్ జాతి, ఈ పద్ధతుల్లో అంత రెచ్చగొట్టినటువంటి వాడు సమాధానం చెప్పుకోలేదు కదా ప్రపంచానికి. అందుకని ఏం చేసుకున్నాడంటే బంకర్లోకి పోయి ఆత్మహత్య చేసుకున్నాడు. హిట్లర్ పరిస్థితి ఏమైంది? అందుకని ప్రపంచంలో నెంబర్ 1 నిరంకుశుడు ఎవరు? మోడీనా, కేసీఆరా, హిట్లరా? నేను అనేది హిట్లర్ గురించి చెబుతున్నా. నెంబర్ 1 ఆయనలో 10%. కానీ అలాంటి హిట్లర్కి కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితిని కల్పించింది ఎవరు అంటే కార్మిక వర్గ ప్రభుత్వం, అది ఎర్ర జెండా ప్రభుత్వం కల్పించింది. ఇది మనం గమనంలో ఉంచుకోవాలి. అప్పటి నుంచి ఒక్క కమ్యూనిస్ట్ ప్రభుత్వం కాదు, ఒక 10-15 కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. బల్గేరియా, చెకోస్లోవేకియా, పోలాండ్, తూర్పు యూరప్ రాజ్యాలన్నీ కూడా మొత్తం కూడా ఎర్ర జెండా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. నేను ఎందుకు ఈ విషయం చెబుతున్నానంటే రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి టైంలో 42లో ఒకవైపు ప్రపంచ యుద్ధం జరుగుతుంది కదా, మళ్ళీ ఇక్కడ ఒక మంచి పోరాటానికి పిలిపివ్వాలి, స్వాతంత్ర పోరాటం. అదే క్విట్ ఇండియా 42 ఆగస్టు 9. ఏమిటి ఆ పిలుపు? ఇదేమో వీరస్వర్గం అని ఇచ్చాడు పిలుపు. ఎవరు? మహాత్మా గాంధీ. గుర్తుపెట్టుకోండి ఈ పిలుపు కూడా. డూ ఆర్ డై, సావో రేవో. అంటే సావో రేవో అంటే చనిపోవడానికైనా సిద్ధం, చంపడానికైనా సిద్ధం. సో అంటే దాని అర్థం ఏంటి? ఘర్షణ పెంచేదే కదా ఈ పిలుపు. అంటే ఇప్పుడు మామూలుగా చూస్తే మన మహాత్మా గాంధీ సిద్ధాంతం ఏం సిద్ధాంతం? అహింసా సిద్ధాంతం. ప్రజల్లో జరుగుతున్నటువంటి వేడేంటి? ఏమైనా సరే స్వాతంత్రాన్ని సంపాదించుకోవాలనే పోరాటాలు జరుగుతున్నాయి. ఆ పోరాటాలకి అనుకూలమైన పిలుపు ఇవ్వకపోతే బదనామయ్యేది ఎవరు? మహాత్మా గాంధీ. రెండవ ప్రపంచ యుద్ధంలో మన బ్రిటిష్ వాడు ఎవరైతే మన ఏళ్తున్నాడో వాడు రెండవ ప్రపంచ యుద్ధంలో చాలా సాగు వస్తున్నాడు.
ఇండియా పిలుపు, భారతదేశాన్ని వదిలిపోండి, క్విట్ ఇండియా అంటే ఇండియాని వదిలిపోండి. ఈ పిలుపు ఒక పెద్ద ప్రభావాన్ని భారతదేశంలో కలిగించింది. మళ్ళీ యూత్, మళ్ళీ స్టూడెంట్స్, కార్మిక వర్గం పర్వాలేదు, ఇన్ని రోజుల తర్వాత మహాత్మా గాంధీ మళ్ళీ నెంబర్ 1 పిలిపించాడు. ఎందుకంటే ఆయన మాస్ లీడర్. కొన్ని సందర్భాల్లో ఆయన మీద అసంతృప్తున్నా మళ్ళీ వెంటనే ఆయన ఇచ్చే పిలుపుల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేవాడు. ఆయనకు ఉన్నటువంటి ఆ జనాకర్షణ శక్తి మహాత్మా గాంధీకి అలాంటిది. అందుకని మళ్ళీ పెద్ద పోరాటం జరుగుతుంది. ఈ పోరాటం 42 ఆగస్టు 9 జరిగే స్టార్ట్ అయిన పోరాటం ఆగలేక అది ఉవ్వెత్తున నడుస్తున్న క్రమంలో 45లో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఇక బ్రిటిష్ వాడు ఇక్కడ ఉండటానికి వాటి శక్తి సరిపోవడం లేదు. వాటి శక్తి లేదు. ఈ శక్తి లేనప్పుడు ఏం చేస్తుంటారు, మళ్ళీ ఒప్పందాలకు వస్తారు, సంధికి వస్తారు. ఆ సంధిలో భాగంగా మళ్ళీ భారతదేశంలో మనకి బ్రిటిష్ ప్రభుత్వానికి మీ దేశానికి స్వాతంత్రం ఇస్తున్నానని ప్రకటించాల్సి వచ్చింది. అదే 1947 ఆగస్టు 15 ఈ పాయింట్. దానికంటే ముందు 46లో, 47 కంటే ముందు 46లో సైన్యాల్లో కూడా తిరుగుబాట్లు వచ్చింది. బ్రిటిష్ మీద సైన్యాల్లో తిరుగుబాటు, నావికాదళం తిరుగుబాటు అంటారు, రాయల్ నావికాదళం తిరుగుబాటు. నావికాదళం తిరుగుబాటు చేస్తుంటే, సైనికులు తిరుగుబాటు చేస్తుంటే కార్మిక వర్గం వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని అందించారు. బొంబాయి కార్మిక వర్గం కూడా మేము మీకు మద్దతుగా ఉంటాం, పోరాడదామని ఆ రకంగా పోరాట స్ఫూర్తిని కలిగించారు. మనకి స్వాతంత్రం వచ్చింది. ఇది నేను ఎందుకు మీకు ఈ విషయం చెప్తున్నానంటే, ఇంత పెద్ద ఎత్తున పోరాటంతో మన దేశానికి స్వాతంత్రం వచ్చాక మన దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఇది మన దేశంలో ఉన్న పాలకులకు వచ్చినటువంటి ఒక ముఖ్యమైన ప్రశ్న. ఒక వెనకబడినటువంటి దేశం, వ్యవసాయం ప్రధానంగా ఆధారంగా ఉన్న దేశం, పరిశ్రమలు పెద్దగా లేనటువంటి దేశం, అలాగే భారత జనాభా రీత్యా చూస్తే చాలా పెద్ద దేశం. ఇంత పెద్ద దేశాన్ని ఏ పందాలు పరిపాలించాలి, ఏ పందాలు ముందుకు తీసుకెళ్ళాలి, ఇది జవహర్లాల్ నెహ్రూ మొట్టమొదటి ప్రధానమంత్రి దగ్గర నుంచి ఈ 75 ఏళ్ళు ఈ చరిత్ర నడుస్తుంది. ఆ చరిత్రలో భాగంగానే వాళ్ళు అనుకున్న కీ పాయింట్ ఏంటంటే, ఈ దేశంలో పరిశ్రమల్ని బాగా పెంచాలి. వ్యవసాయం బాగా ఉంది కాబట్టి పరిశ్రమలు పెంచాలి. పరిశ్రమలు పెంచాలంటే ఏం చేయాలి? పరిశ్రమలు పెంచాలంటే పెట్టుబడి కావాలి. పెట్టుబడి కావాలంటే భారతదేశం దగ్గర పెట్టుబడి లేదు, తక్కువ పెట్టుబడిదారుల దగ్గర కూడా లేదు పెట్టుబడి. మరి ఈ స్థితిలో మన భారతదేశం డెవలప్మెంట్ కావాలంటే ఏం చేయాలి? అప్పుడే బాంబే ప్లాన్ అన్నారు, టాటా బిర్లా ప్లాన్ అన్నారు. ఏం లేదు, దాని సారాంశం ఏంటంటే మంచి పెద్ద బాగా డబ్బు ఉన్నటువంటి పరిశ్రమలన్నీ గవర్నమెంట్ పెట్టాలి. చిన్న డబ్బుతో పెట్టుకునే పరిశ్రమలంతా పెట్టుబడిదారులు పెట్టుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే బిస్కెట్లు పెట్టుబడిదారులు పెట్టుకోవాలి, విద్యుత్ ప్రాజెక్టులు, అలాగే విమానాశ్రయాలు, పెద్ద టెలిఫోన్లు, స్టీల్ ప్రాజెక్టులు, ఇవన్నీ కూడా గవర్నమెంట్ పెట్టాలి. సో పబ్లిక్ సెక్టర్ అనేది గవర్నమెంట్ పెట్టాలి. డబ్బులు ఎక్కువ ఉన్నది, చిన్న లాభాలు వచ్చాయి, తక్కువ, ఒక సంవత్సరంలోనే 2 సంవత్సరాల్లోనే ప్రొడక్షన్ చేసి అమ్ముకున్నాయని పెట్టుబడిదారులు పెట్టాలి. ఇది పాలసీ. ఇదే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే భారతదేశం అటు రష్యా మోడల్ కాదు, ఇటు అమెరికా మోడల్ కాదు. అమెరికా అంటే మొత్తం పెట్టుబడిదారీ వ్యవస్థ, రష్యా అంటే మొత్తం కూడా ఇది సోషలిస్ట్ వ్యవస్థ. అన్ని గవర్నమెంట్ ఆధీనంలో ఉంటాయి, వ్యవసాయం, పరిశ్రమ అన్ని. అందుకని మేము ఆ బాటలో లేదు, మళ్ళీ మేము ఈ బాటలో లేదు, మాది మధ్య మార్గం అని. మేము ప్రైవేట్ రంగం ఉంటుంది, ప్రభుత్వ రంగం ఉంటుంది అనే దాంతో ఈ పద్ధతిలో మన దేశం నడుచుకుంటూ వచ్చింది. నేను ఇక్కడ కూడా మళ్ళీ మీకు కీ పాయింట్ ఎందుకు చెబుతున్నానంటే, ఎప్పుడైతే ప్రభుత్వ రంగం కాన్సెప్ట్ వచ్చిందో భారత కార్మికోద్యమంలో అనేక రకాల భావాలు వచ్చినాయి. ఏదైతే వీరోచితంగా పోరాడినటువంటి ఏఐటీసీ ఉందో స్వాతంత్రోద్యమంలో, ఏఐటీసీలో ఉన్నటువంటి నాయకత్వంలో భ్రమలు వచ్చినాయి. భ్రమలు ఏంటంటే, ప్రభుత్వ రంగం వచ్చింది కాబట్టి ఇక మనం రష్యా మార్గంలో వెళ్ళిపోతున్నాం, మనం కూడా కమ్యూనిస్టు సోషలిస్టు ప్రభుత్వంలోకి వెళ్ళిపోతున్నాం, అందుకని మన దేశంలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడకూడదు, మనం సామరస్యంగా ఉండాలి, ప్రభుత్వాలకు సహాయం ఇవ్వాలి, వాళ్ళకి తోడ్పాటును అందించాలనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక వర్షన్ వచ్చింది, ఒక భావం వచ్చింది. రెండవది ఏంటంటే, ఎప్పుడైతే కాంగ్రెస్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడదో ఇక భారత కార్మికోద్యమంలో కమ్యూనిస్టుల నాయకత్వం వద్దు, ఏది ట్రేడ్ యూనియన్ల మీద. అందుకని మనం కూడా ఒక యూనియన్ పెట్టుకోవాలని కాంగ్రెస్ వాళ్ళు ఐఎన్టీసీని పెట్టుకున్నారు. స్వాతంత్రం రాగానే ఐఎన్టీసీ ఏర్పడింది. సో భారత కార్మికోద్యమం స్వాతంత్రానికంటే ముందు యూనిటీగా ఉంది, ఐక్యంగా. స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఐఎన్టీసీని పెట్టుకుంది, కొన్ని రోజులకి బిఎంఎస్ పెట్టుకున్నారు, ఇంకొన్ని రోజులకి హెచ్ఎంఎస్ వచ్చింది. అయినా ఇంక ఎర్ర జెండాలు ఏఐటీసీలోనే ఉన్నాయి. కానీ ఏఐటీసీలో వచ్చిన ఒక ప్రధానమైనటువంటి భాగం ఏంటంటే, మరి భారత ప్రభుత్వమే ప్రభుత్వ రంగాన్ని పెడుతున్నప్పుడు, ప్రభుత్వ రంగం అంటే రష్యాలో కూడా ఉంది కదా,
అక్కడ కూడా పంచవర్ష ప్రణాళికలు ఉన్నాయి, ఇక్కడ కూడా పంచవర్ష ప్రణాళికలు ఉన్నాయి. సో ఇక మనం ఇక్కడ గవర్నమెంట్కి కోఆపరేటివ్గా ఉండాలి. అంటే వర్గ పోరాటం కాకుండా వర్గ సామరస్యం ఉండాలి. పెట్టుబడిదారులకి మనం అనుకూలంగా ఉండాలి, ప్రభుత్వాలకు అనుకూలంగా ఉండాలి. ఈ సిద్ధాంతం ఎప్పుడైతే వచ్చిందో ఈ సిద్ధాంతాన్ని ఆ రోజు ఏఐటీసీలో ఉన్న పిటి రణదివే, రామ్మూర్తి, జ్యోతిబాస్, మనోరంజన్ రాయ్, మన అనేక మంది నాయకత్వం ఈ పద్ధతి అయితే భారతదేశంలో కార్మికోద్యమం చచ్చిపోయింది. వాళ్ళ నిర్ణయానికి వచ్చిందంటే ఈ పద్ధతిలో వెళితే కార్మికోద్యమం చచ్చిపోద్ది. ఎందుకు చచ్చిపోద్ది? కార్మికోద్యమం ఎప్పుడు బతికింది? పెట్టుబడికి వ్యతిరేకంగా నిలబడితే కార్మికోద్యమం బతికింది, దోపిడీకి వ్యతిరేకంగా నిలబడితే కార్మికోద్యమం బతికింది. ఇక దోపిడీ చేసేవాడితో కూడా కార్మికుడు సామరస్యంగా ఉండాలి అన్న తర్వాత ఇక కార్మికోద్యమానికి బతుకుంటుంది. అందుకని ఈ సిద్ధాంతం ఇక పనికిరాదు. వర్గ పోరాట సిద్ధాంతంతో కార్మిక సంఘాలు ఉండాలి తప్ప వర్గ సామరస్యంతో కార్మిక వర్గ సిద్ధాంతం ఉండకూడదు. అందుకని 1970లో కార్మిక వర్గం యొక్క సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని మనం సిఐటిని స్థాపించాం. ఈ పాయింట్ మనకు గుర్తుండాలి. కార్మిక వర్గ సిద్ధాంతం అంటే ఏంటి? సిఐటి ఏర్పడ్డప్పుడు మనం అనుకున్నది ఏంటి? సిఐటి ఏర్పడ్డప్పుడు మనం అనుకున్నది ఏంటంటే ఈ దోపిడీ వ్యవస్థను మార్చాలి. ఇప్పుడున్న దోపిడీ వ్యవస్థ అంటే 70 అంటే 47 నుంచి 70 అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉన్న వ్యవస్థే కదా. మరి ఈ దోపిడీ వ్యవస్థను మార్చాలంటే కార్మిక వర్గం వర్గ పోరాటంతో ముందుకెళ్ళాలి. పాలక వర్గాలకు వ్యతిరేకంగా రాజీ లేకుండా పోరాడాలి. ఈ లైన్ సిఐటి తీసుకుంది. పరీక్ష వచ్చింది, ఒక పరీక్ష. ఏమిటి ఆ పరీక్ష వచ్చింది? కేంద్రంలో చాలా అప్రతిహతంగా బలంగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజుల్లో ధరలు పెరుగుతున్నాయి, సంక్షోభం పెరుగుతుంది, అన్నిటి మీద కూడా పెద్ద ఎత్తున అణిచివేత కొనసాగి చివరికి 75లో ఎమర్జెన్సీ వచ్చింది. ఎమర్జెన్సీలో ఏఐటీసీ ఎమర్జెన్సీని బలపరిచింది, ఐఎన్టీసీ ఎమర్జెన్సీని బలపరిచింది, హెచ్ఎంఎస్ ఎమర్జెన్సీని బలపరిచింది. సిఐటి ఎమర్జెన్సీని వ్యతిరేకించింది. ఒక్క సిఐటి ఎమర్జెన్సీని వ్యతిరేకించింది. సెంట్రల్ ట్రేడ్ యూనియన్గా చూసినప్పుడు అందరూ బలపరిచారు, సిఐటి వ్యతిరేకించింది. అయితే సిఐటికి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. చాలామంది ఫ్రెండ్స్ అంటే ఎక్కడ దొరికారు? సిఐటి ఫ్రెండ్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అనేది ఉండేది, వాళ్ళు వ్యతిరేకించారు ఎమర్జెన్సీని. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఉండేది, వాళ్ళు వ్యతిరేకించారు ఎమర్జెన్సీని. బ్యాంక్ ఎంప్లాయీస్ వ్యతిరేకించారు, ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ వ్యతిరేకించారు. అంటే మనతోటి చాలామంది వచ్చారు వివిధ రంగాల్లో ఉన్నవాళ్ళు. కానీ ప్రధానమైన కార్మిక సంఘాలు ఎమర్జెన్సీని బలపరిచాయి, ముఖ్యంగా ఐఎన్టీసీ, ఏఐటీసీ. కానీ ఆఫ్టర్ ఎమర్జెన్సీ ఏమైంది? ఇందిరాగాంధీ ప్రభుత్వం ఓడిపోయింది, జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయ్యాడు. మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అంటే ఒక పెద్ద ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగిన ప్రజా ఉద్యమాల్లో నుంచి మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం పుట్టింది, జనతా ప్రభుత్వం పుట్టింది. అది మాత్రం నాకు కూడా గుర్తు. ఎందుకంటే మనందరం, నేను 7వ తరగతిలో 7-8 తరగతిలో కొత్తగూడెం అప్పుడే వచ్చాం. శేఖర్ కాసే గారిని గెలిపించాం. ఇక్కడ ఎమ్మెల్యే గెలిచాడు, మీకు గుర్తుందో లేదు, అప్పుడే జనతా పార్టీ తరఫున శేఖర్ కాసే గారు గెలిచాడు. కానీ మొరార్జీ దేశాయ్ పార్లమెంట్లో ఒక బిల్లు తీసుకొచ్చాడు, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్కి సంబంధించిన బిల్లు తీసుకొచ్చాడు, ట్రేడ్ డిస్ప్యూట్ యాక్ట్. అది మొత్తం కార్మిక వర్గం యొక్క హక్కులు హరించేది, కార్మిక వర్గం యొక్క హక్కులు హరించేది. మళ్ళీ గొంతెత్తింది ఎవరంటే సిఐటిని. ఈ బిల్లు రద్దు చేసుకోకపోతే ఖబర్దార్, నువ్వు జనతా ప్రభుత్వమా, మొరార్జీయా, లేదా ఇందిరాగాంధీని వ్యతిరేకించిన వచ్చినవా, ఎవరైనా కానీ ఇది కార్మిక వర్గానికి నడువు నిరగొట్టేది. కార్మిక వర్గం యొక్క గొంతులు మొత్తం కూడా మోగబోతాయి, అంటే పెట్టుబడికి దాసోహం అవుతాయి పెట్టుబడిదారులకి. సో ఆ బిల్లుని రద్దు చేయాలని పెద్ద పోరాటం జరిగితే ఆ పోరాటంలో ఆ బిల్లు ఉపసంహరణ జరిగింది. అంటే ఈ 80 అయిపోయిన తర్వాత 90 వచ్చింది. 91వ సంవత్సరంలో మనందరికీ పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ తెలుసు. వాళ్ళే దీనికి సంస్కరణ అని పేరు పెట్టారు, న్యూ ఎకనామిక్ పాలసీ. ఇప్పుడు మనం న్యూ ఎకనామిక్ పాలసీ అని అంటలేదు, ఎందుకంటే 30 ఏళ్ళు అయ్యాక ఇక కొత్త ఏముంది? మొత్తం దేశానికి స్వాతంత్రం 75 ఏళ్ళు అయితే అందులో 40 ఏళ్ళు పోతే ఈ 30 ఏళ్ళు ఒకటే కదా. అందుకని కొత్త పాత అనేది లేదు. అందుకని దాని రియల్ పేరు ఏంటంటే నయా ఉదారవాద విధానం. మనం తెలుగులో దాన్ని బాగా ఎక్కువ మందికి అర్థం కావడానికి సరళీకరణ విధానం అంటాం. సరళీకరణ విధానం అంటే నయా ఉదారవాద విధానం. ఇంగ్లీష్లో అయితే నియో లిబరల్ పాలసీ. ప్రపంచవ్యాప్తంగా మాట్లాడేది నియో లిబరల్ పాలసీ. ఏంటి నయా ఉదారవాద విధానం ఏంటంటే మొత్తం 91 నుంచి వచ్చినప్పుడు సిఐటి ఏం చెప్పింది అని అంటే ఇది మొత్తం కార్మిక వర్గానికి చాలా అన్యాయం చేస్తుంది ఈ విధానం. మన దేశంలో మన దేశానికి కూడా అన్యాయం చేస్తుంది, కార్మిక వర్గానికే కాదు మన దేశానికి కూడా కీడు చేస్తుంది. ఇందులో పెట్టుబడిదారులకు చాలా రాయితీలు ఉన్నాయి.
విదేశీ పెట్టుబడిదారులకి మళ్ళీ తలుపులు తెరిచారు, అప్పటిదాకా తలుపులు మూశారు. అట్లే భారతదేశంలో పెద్ద పెద్ద పెట్టుబడిదారులు చిన్న చిన్న పరిశ్రమల్లోకి ఎంటర్ కాకుండా ఆంక్షలు ఉన్నాయి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. పెద్ద పెట్టుబడిదారులు కూరగాయల మార్కెట్లోకి రాకూడదు, ఆంక్ష ఉంది. చిల్లర దుకాణంలోకి రాకూడదు, ఆంక్ష ఉంది. అంటే చిన్న పెట్టుబడిదారులకు కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి. పెద్ద పెట్టుబడిదారుడు నేను కూరగాయల వ్యాపారంలోకి వస్తే, బియ్యం వ్యాపారంలోకి వస్తే, పంచదార వ్యాపారంలోకి వస్తే కుదరదని ఆంక్షలు ఉన్నాయి. అట్లే మన దేశాలలోకి ఇతర దేశాల పెట్టుబడిదారులు కూడా రాకూడదు అనేటువంటి ఆంక్షలు ఉన్నాయి. ఈ ఆంక్షలన్నీ కూడా మొత్తం ఏం చెప్పారప్పుడు, ప్రపంచం ఒక గ్రామం అయిపోయింది. ఇక సరిహద్దులు బోర్డర్స్ ఉండకూడదు, ఇక బోర్డర్స్ అన్నీ ఓపెన్ చేయాలి. సో అదే నయా ఉదారవాద విధానం 91లో వచ్చింది. అన్నం ఉడికిందా లేదని చూడటానికి ఇక మొత్తం కిలో బియ్యం మొత్తం కూడా ఉడికిందా లేదా ప్రతి మెతుకు చూడాల్సిన అవసరం లేదు. 4 మెతుకులు కట్టుకుంటే అన్నం ఉడికిందా లేదా తెలుస్తుంది. అందుకే నయా ఉదారవాదంలో ఉన్నటువంటి ఈ 4-5 కాన్సెప్ట్ అయితే ఉన్నాయో, చిన్న పరిశ్రమల్లోకి పెద్ద పెట్టుబడిదారులు రావచ్చు, మన పరిశ్రమల్లోకి విదేశీ పెట్టుబడిదారులు రావచ్చు, అలాగే మన ప్రభుత్వ రంగాన్ని అంతా కూడా ప్రైవేటీకరణ చేయాలి. ఈ పాయింట్స్ ఎప్పుడైతే వచ్చినాయో ఇది మన భారతదేశం అన్యాయంగా పోతుంది. మళ్ళీ మన భారతదేశానికి ప్రమాద గంటికలు మోగినాయి. వీటిని కార్మిక వర్గం మేల్కోవాలి. సో కార్మిక వర్గం పోరాటానికి సిద్ధం కావాలి. మనం సార్వత్రిక సమ్మెకు పిలిపించాం. నవంబర్ బహుశా డేట్ గుర్తులేదు, 26వ తారీఖు 27వ తారీఖు మొట్టమొదటిది 1991. అంటే 1991 జూన్ నుంచి పివి నరసింహరావు ప్రభుత్వం ఉంది. 6 మాసాల్లో మనం సమ్మెకు పిలిపించాం. అయితే మనం సమ్మెకు పిలిపించడానికంటే ముందు కార్మిక సంఘాలతో మాట్లాడాం. మనందరం కలిసి ఏం చేద్దామని మాట్లాడాం. ఐఎన్టీసీ మా గవర్నమెంట్, మేము ప్రైవేటీకరణకు అనుకూలం. అమెరికాలో ప్రైవేటీకరణ ఉంది, యూరోప్లో ప్రైవేటీకరణ ఉంది, ప్రైవేట్ పరిశ్రమల్లో పెద్ద ఎత్తున జీతాలు ఉన్నాయి. ఇక మన దేశం మారకపోతే ఎట్లా? సో సంజయ్ రెడ్డి పెద్ద నాయకుడు కదా ఐఎన్టీసీ, మేము గవర్నమెంట్, మేము ప్రైవేటీకరణకు అనుకూలం అన్నారు. హెచ్ఎంఎస్ మేము అనుకూలం అన్నారు. ఇక మనం ఏఐటీసీ ఉన్నాడు మన ఫ్రెండ్, ఏఐటీసీ తోడు మాట్లాడితే ఏఐటీసీ నుంచి వచ్చిన సమాధానం ఏంటంటే వెయిట్ అండ్ సీ, చూద్దాం కొన్ని రోజులు ఎలా ఉండబోతుందో. అర్థమైందా? వెయిట్ అండ్ సీ అంటే దీన్ని ఎలా ఉండబోతుందో చూద్దాం, చూసిన తర్వాత భవిష్యత్తులో ఆలోచన చేద్దాం. సో వాళ్ళ ఆఫీస్ నుంచి మన ఆఫీస్కి మన నాయకులు వచ్చారు. ఇది వెయిట్ అండ్ సీ చేసే సిద్ధాంతం కాదు, ఇమీడియట్గా యాక్షన్లోకి వెళ్ళాలి. సో ఇమీడియట్గా మనం యాక్షన్ ప్రకటించాం. వెంటనే 24 గంటల లోపల ఏఐటీసీ నాయకత్వం సిఐటితో మాట్లాడి మేము కూడా వస్తామని చెప్పేశారు. ఇక వెయిట్ అండ్ సీ కాదు, మేము కూడా వస్తామని చెప్పాను. ఫస్ట్ స్ట్రైక్ నవంబర్ 1991, 96, అది నవంబర్ 26 జరిగింది. నిన్న జరిగినటువంటి 2020 నవంబర్ 26వ తారీఖు జరిపాం. పోయిన 26వ తారీఖు సమ్మె. ఈ మొత్తం 26వ సమ్మె, ఆ నవంబర్ సమ్మె, ఈ 2 కలిపితే మొత్తం 20 సమ్మెలు జరిగినాయి. 30 ఏళ్లలో 20 సమ్మెలు జరిగినాయి. ఫస్ట్ స్ట్రైక్ ఒక 5 లక్షలు 6 లక్షలతో స్టార్ట్ అయింది. లాస్ట్ 20th స్ట్రైక్ 20 కోట్ల మంది పైన పాల్గొన్నారనేది బూర్జువా పత్రికలు రాసినాయి, బూర్జువా మీడియా కూడా చెప్పింది. అంటే ఈ 30 ఏళ్ల ప్రస్థానంలో 20 స్ట్రైక్ జరిగింది. మనం 91వ సంవత్సరంలో మనం మాట్లాడిందండి, ఈ విధానాలు దేశానికి హానికరం, మన దేశ ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేస్తాయి, మన దేశ కార్మిక వర్గాన్ని బానిసత్వంలో పెడతాయి. ఈ మాటలు మనం 91లో మాట్లాడాం. దాని తర్వాత అందరికీ అర్థమైంది. 2009 వచ్చింది. 2009 వచ్చేసరికి ఎవరున్నారు భారతదేశంలో? పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ వచ్చాడు ప్రధానమంత్రి. అంతేకాదు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి. ఈ ప్రధానమంత్రి ఉన్నప్పుడు 2009వ సంవత్సరంలో జరిగిన పరిణామం ఏంటంటే, ఫస్ట్ టైం భారతదేశ కార్మికోద్యమ చరిత్రలో ఒక్క కార్మిక సంఘం కూడా బయట లేదు. అందరూ స్ట్రైక్లోకి వచ్చారు. బిఎంఎస్, సిఐటియు, ఐఎన్టీసీ, హెచ్ఎంఎస్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్, టోటల్ 2009లో జరిగినటువంటి సమ్మెలో మొత్తం భారత కార్మికోద్యమం ఒక దగ్గరకు వచ్చింది. అన్ని యూనియన్లు వచ్చినాయి. సిఐటియు 1970లో మనం ఏం చెప్పాం? యూనిటీ అండ్ స్ట్రగుల్ అన్నాం, అంటే ఐక్యత పోరాటం అన్నాం. కార్మిక వర్గం భారతదేశంలో ఐక్యం అయింది, ఇది మన విశ్వాసం. 2009లో దానికి నిదర్శనం ఏంటంటే అన్ని కార్మిక సంఘాలు ఏకమైనవి. ఇది ఫ్రెండ్షిప్ అంటే వ్యక్తులతో ఫ్రెండ్షిప్ కాదు. దేనికోసం ఏకమైనవి? నో ప్రైవేటైజేషన్, నో డిస్ఇన్వెస్ట్మెంట్, మినిమం వేజ్, లేబర్ లాస్, ఈ డిమాండ్ 12 డిమాండ్ల మీద ఏకమైనవి. సంజయ్ రెడ్డి ఏం మాట్లాడాడు? పబ్లిక్ సెక్టార్ని డిస్ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అన్నాడు. అంతకు 91లో ఏమన్నాడు? ప్రైవేట్ సెక్టార్ అయితే లాభాలు వస్తాయి, మంచి వేతనాలు ఇస్తారు పెట్టుబడిదారులు అని చెప్పాడు. సిఐటి వాళ్ళు ఉంటే కార్మిక వర్గం సమ్మెలు వేస్తుంది, పరిశ్రమలు మూసేస్తారు, సిఐటి వాళ్ళ మాటలు నమ్మొద్దని అన్నాడు.
కానీ 2009 వచ్చేసరికి సిఐటి పోరాటం పక్కమటున్నాడా, లేదా పెట్టుబడిదారులు పక్కమటుండి నేను ఐఎన్టీసీ నడుపుకుంటానా అంటే పోరాటం పక్కమటున్నాడు. 2009 నుంచి 2013 దాకా ఈ యూనిటీ జరిగింది. 2013లో 2 days స్ట్రైక్ చేశాం ఫస్ట్ టైం. February 20th, 21st 21 తారీఖుల్లో 48 గంటలు సమ్మె చేశాం. మీకు గుర్తుంటే 2013, 20, 21 ఈ పోరాటం తర్వాత భారతదేశంలో ఒక కొత్త పరిణామం జరిగింది. 2014లో ఏం పరిణామం జరిగింది? మన్మోహన్ సింగ్ రెండో దశంతా 2009 నుంచి 14 దాకా పెద్ద పెద్ద భారీ కుంభకోణాలు జరిగినాయి భారతదేశంలో. కోల్గేట్ కుంభకోణం జరిగింది, నరసింహరావు చెప్పాడు కదా. బొగ్గు బ్లాకుల కుంభకోణం, 185,000 కోట్ల కుంభకోణం. దాసనారాయణరావు కూడా మసంటింది హోమ్ మినిస్టర్గా. అలాగనే ఇంకొక కుంభకోణం, టెలికాం కుంభకోణం జరిగింది, మీ అందరికీ తెలుసు. చిదంబరం వాళ్ళ బాపతి వాళ్ళంతా చాలామంది కనిమొళి జైలుకు పోవడం ఇవన్నీ మనం చూసాం. అట్లే కామన్వెల్త్ గేమ్స్ జరిగినాయి ఢిల్లీలో, అందులో ఒక 50,000 కోట్ల కుంభకోణం జరిగింది. అంటే పెద్ద భారీ కుంభకోణాలు జరిగినాయి 2009, 10, 11, 12. మనం ఏమనుకుంటామంటే మన్మోహన్ సింగ్ ఈ కుంభకోణంలో ఉండడా, లేదా ఇంకొకటి కూడా, వ్యక్తులకు పాయింట్ కాదు, ఆ వ్యవస్థలో కుంభకోణానికి అవకాశం వచ్చింది. ఏంటి కోల్ కుంభకోణం జరిగింది 185,000 కోట్లు అంటే ఆ కుంభకోణంలో బొగ్గెవడన్న తినడా, బొగ్గెవడన్న దోసకపోయినా ఏం దోసకపోలే, బొగ్గు భూగర్భంలోనే ఉంది. కానీ పేపర్లలో ఆ కుంభకోణానికి సంబంధించిన వచ్చింది. అంటే ఒకళ్ళకి అలాట్ చేశారు, మలానా సాయిబాబుకి ఒక బుక్ బ్లాక్, ఎంఎన్ రెడ్డి గారికి ఒక బుక్ బ్లాక్, వైఎన్ రావుకి ఒక బుక్ బ్లాక్. మాకు ఎందుకు అలాట్ చేశారంటే మా ఇష్టం వచ్చినప్పుడు అమ్ముకోవడానికి అలాట్ చేశారు. మేము బొగ్గు ఇప్పుడే తీసుకుంటామని చెప్పలే, అమ్ముకోవడానికి అలాట్ చేశారు. దాని మీద మన మన్మోహన్ సింగ్ ప్రభుత్వం చాలా డిమారలైజ్ అయిపోయింది, పాపులారిటీ తగ్గిపోయింది. అప్పుడు ఇంకొక చర్చ జరిగింది దేశంలో. ఏం చర్చ అంటే ఎప్పుడు చూసినా కూడా టీవీలో నవ్వుపడేది. ఈయన 2 చేతులు ఇట్లా పట్టుకొని నడుస్తుంటాడు, పక్కమటి ముందు సోనియా గాంధీ నడుస్తుంటుంది. వెంటనే నరేంద్ర మోడీ లంకించుకున్నాడు ఒక మాట, ఈడ సవట ఈ గవర్నమెంట్ పక్షవాతం వచ్చింది. ఏమన్నాడు? దానికి పెరాలసిస్ గవర్నమెంట్. ఇది మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ అంటే పెరాలసిస్ గవర్నమెంట్. ఏ నిర్ణయం చేయలేదు, ఏ శక్తి లేదు దానికి. ఎప్పుడు చూసినా కూడా సోనియా గాంధీ కొంగు కింద నడుస్తుంటాడు. ఈడ మన దేశాన్ని కాపాడేది. మన దేశాన్ని కాపాడాలంటే ఒక ఉక్కు మనిషి కావాలి, మళ్ళీ సర్దార్ వల్లభాయ్ పటేల్ దిగి రావాలి, 56 అంగుళాల చేత ఉండాలి. అలాంటి ఉక్కు మనిషి నేను అనే పద్ధతిలో 2014లో వచ్చేసాడు. మీడియా అంతా పెద్ద ఎత్తున అట్రాక్షన్ వచ్చింది మోడీకి. వాస్తవంలో మన్మోహన్ సింగ్ పెట్టుబడిదారులకు చేయాల్సినంత చేశాడు, మామూలు చేయలేదు, ఎంత చేయాలో అంత చేసేసాడు. ఆఖరి చివరికి అణు ఒప్పందాన్ని చేసపై కూడా అమెరికా వాడి చేతిలో పెట్టారు. వామపక్షాలు బయటకు వచ్చినాయి. అప్పుడు అణు ఒప్పందాన్ని కూడా అమెరికాకు అనుకూలంగానే చేశాడు. కానీ దేశంలో ఒక పెద్ద వ్యతిరేకత వచ్చేసింది మన్మోహన్ సింగ్ మీద. పరిపాలించేవాడి మీద జనరల్ వ్యతిరేకత వస్తుంది కదా. ఆ వ్యతిరేకత ఎప్పుడైతే వచ్చిందో భారతదేశంలో ఒక లాంగ్ జంప్ జరిగింది. ఏమిటి ఆ లాంగ్ జంప్ అంటే, అప్పటిదాకా పెట్టుబడిదారులు మన్మోహన్ సింగ్ను మోసారు. మొత్తం పెట్టుబడిదారులు ఒక దశలో నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్లో ఈ బజాజ్, టాటా వీళ్ళంతా వ్యతిరేకించారు. ఈడే ముఖ్యమంత్రి. పెట్టుబడిదారులకి కార్మికుల మధ్య ఐక్యత ఉండాలా, ప్రజల మధ్య ఐక్యత ఉండాలా, కులం ఉండకూడదు, మతం ఉండకూడదు వాళ్ళ దోపిడీకి. ఇటు కులం పేరుతోటి గుజరాత్ గోద్రా అనే పేరుతోటి ఘర్షణలు చేస్తున్నాడు. ఇలాంటి వాడు ఎందుకని ముఖ్యమంత్రి చాలా పెట్టుబడిదారులు ఎదురు తిరిగారు. కానీ 2014 వచ్చేసరికి ఇక మన్మోహన్ సింగ్ పడవ మునిగిపోతుంది సముద్రంలో. ఇక మునిగే పడవలో ఉంటే మనం కూడా మునిగిపోతాం. అందుకని వాళ్ళందరూ కూడా లాంగ్ జంప్ చేసి మొత్తం బీజేపీ వెనకాల చెప్పారు. టోటల్ పెట్టుబడిదారులంతా, భారతదేశంలో పెట్టుబడిదారులంతా మోడీకి వెళ్ళి చేరారు. ఇక ఆయన పక్క ఉండి చేరిన తర్వాత ఏమంటే మీడియా వాళ్ళ చేతుల్లోనే, పత్రికలు వాళ్ళ చేతుల్లోనే, టీవీలు వాళ్ళ చేతుల్లోనే. అందుకని మొత్తం ఇక నరేంద్ర మోడీ ప్రభావం వ్యాపించిపోయింది. మొత్తం వీడు ఫస్ట్ పెట్టాడు బొగ్గు కుంభకోణం అని. ఆయన ఏమన్నాడు? మన దేశం పేద దేశం కాదు, సంపద ఉంది, కొన్ని లక్షల కోట్ల రూపాయల నల్లధనం ఈ దేశాల్లో మగ్గుతుంది. నాకు 100 రోజులు ఇవ్వండి గవర్నమెంట్లోకి వచ్చాక, 100 డేస్లో నేను మొత్తం కూడా బ్లాక్ మనీని తీసుకొచ్చి ప్రతి పౌరుడికి 15 లక్షల రూపాయలు ఇస్తాను. ఇది నా మాట. విలేకరులు అడిగారు, ఎట్లా పంచుతావు, హౌ టు డిస్ట్రిబ్యూట్? నువ్వు తీసుకొస్తావు కరెక్టే, గవర్నమెంట్ ఉంది కానీ నువ్వు ఎట్లా పంచుతావు? ప్రజలంటే పెద్ద భారతదేశం, అప్పుడు 120 కోట్లు ఉన్నారు, ఇప్పుడు 137, అప్పుడు 120 కోట్లు ఉన్నారు. ఎట్లా పంచుతావు అంటే ఏమి లేదు, పెంచడే ఉంది, అందరికీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తా. ఇదివరకు బ్యాంక్ అకౌంట్ అంటే ఒక్కొక్క బ్యాంక్ కూడా 1000 రూపాయలు డిపాజిట్ ఉండాలి, లేదా 2